వృషభ రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో మంచి విజయాన్ని పొందగలుగుతారు. రాజకీయాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. కళ సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి మంచి నూతన అవకాశాలను పొందగలుగుతారు. ప్రజాదరణ పొందటం కోసం చేసే ప్రతి ప్రయత్నాలలోనూ సానుకూల మార్పులు అనేవి ఏర్పడతాయి. మునుపు స్తబ్దు స్థితిలో ఉన్నటువంటి వ్యవహారాలలో ఇప్పుడు స్వల్పమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. కదలిక కనిపిస్తుంది. ప్రజా సంబంధ బాంధవ్యాలతో కూడుకున్నటువంటి వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది. క్రయ విక్రయాలు చక్కగా జరుగుతాయి. మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. సువర్ణ ఆభరణాలను కొనుగోలు చేయాలన్న ఆలోచనలు, విలువైన ఆభరణాలను కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. ద్వితీయ ప్రయత్నంలో అవి నెరవేర్చుకోగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విందు వినోద కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. సంస్థ తరపు నుంచి చేసే ప్రయత్నాలు, ఏర్పాట్లు, ఇతరితర గ్యాదరింగ్ కి సంబంధించినటువంటి అంశాలలో కీలక పాత్రను పోషించగలుగుతారు. ప్రముఖులతో పరిచయాలు మరింతగా పెరుగుతాయి. కళ సాంస్కృతిక రంగాలలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. సోషల్ మీడియా, టీవీ మీడియా, ఇతర 10 మందితో కలిసి మెలిసి చేసే పనులు కావచ్చు, లేదా 10 మందిని ఆకర్షించేటువంటి మాధ్యమాలలో ఉన్న వారికి కావచ్చు కాలం అనుకూలంగా ఉంటుంది. అంటే సేల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, ఆన్ కౌంటర్ లో ఉండి వ్యాపారం చేసే వారికి కావచ్చు సానుకూల మార్పులు ఏర్పడతాయి. మీ మీద 10 మందికి మంచి అభిప్రాయం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు గ్రే కలర్, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. రుణ సంబంధమైన అంశాల నుంచి తేలిగ్గా బయటపడడానికి గాను గణపతి మంగళాష్టకాన్ని, అంగారక స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించండి. మహాశివరాత్రి రోజున అమృత పాశుపత హోమాన్ని జరిపించండి. అనుకూలమైన ఫలితాలను పొందగలుగుతారు.